శ్రీరామ్ మహాలయ పక్షాలలో మనము ప్రధానంగా అనేక ప్రతి నెల అమావాస్య వస్తుంది. తర్వాత సంక్రమణములు వస్తాయి. ఆ తదుపరి ప్రతి సంవత్సరము కూడా ఏ రోజైతే వారి యొక్క తాతగారు, ముత్తాతగారు, తర్వాత ముత్తవ్వ, తండ్రి ఇలాంటి కాలం చేసినటువంటి వారి విషయంలో చేసినా కూడా ఈ మహాలయ పక్షంలో తప్పకుండా చేయాలి అనేటువంటి సంశయాలు చాలామందికి ఉంటాయి. అసలుకు రోజు కూడా నిత్యము కూడా స్మరించనంట. ఉదయం లేవగానే మాతృదేవో భవ, పితృదేవో భవ, మనకు సహాయం చేసినటువంటి వారు ఒక చిన్న ఏదైనా కింద ఒక వస్తువు పడితే తీసిచ్చినందుకు మనము ధన్యవాదాలండి లేకపోతే కృతజ్ఞతలు అని మనం చెబుతూ ఉంటాం, ఒక చిన్న సహాయం చేస్తేనే. అలాంటిది ఈ శరీరాన్ని, ఈ బుద్ధిని, ఈ మనస్సును మనం జీవనం సాగించడానికి ఆ కొనలేనటువంటి ఆస్తి అంట ఇదంతా కూడా. అలాంటి గొప్పనైనటువంటి జీవనాన్ని ప్రసాదించినందుకు వారికి మనం ఏ విధానంగా కృతజ్ఞతలు తెలుపుతాము అంటే ఈ మహాలయ పక్షంలో కాదండి, ప్రతి నెల కూడా అమావాస్య రోజు కూడా. అమావాస్య అంటే ఏమిటండి అర్థం? వస నివాసే అనేటువంటి ధాతువు. అమా అంటే సూర్యేంద్రు సంగమ, అంటే సూర్యుడు చంద్రుడు కలిసినటువంటి రోజు. అంటే పౌర్ణమి తర్వాత చంద్రుడి యొక్క కళలు ఉండి, కళ అనేటువంటి పేరు అన్నట్టు. తర్వాత ఈ అమావాస్యకు కుహు అనేటువంటి పేరు, దర్శ అనేటువంటి పేర్లు ఇలా అనేకంగా చెప్పారు. ఆ విధానంగా ఈ అమావాస్య రోజు చంద్రకళలన్నీ కూడా తగ్గి ఆ సూర్యుడితో కలిసి ఉంటాడు కాబట్టి దీనికి అమావాస్య అని పేరు వచ్చింది. అంటే చీకటిగా ఉన్నటువంటిది అని అర్థం అన్నట్టు, చీకటి అని అర్థం అన్నట్టు. పూర్ణతిథి అంటారు ఈ పౌర్ణమి అమావాస్యలను కూడా. పూర్ణమైనటువంటి తిథి చంద్రుడి అంటే పౌర్ణమి రోజు దేవతారాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఈ అమావాస్య రోజు పితృదేవతలను స్మరించి దానము చేసిన, ధర్మము చేసిన, కొంతమంది శాస్త్రోక్తంగా పద్ధతిగా కొన్ని సంప్రదాయప్రకంగా ఉండేటువంటి కుటుంబాలు ఉంటాయి, వారు తర్పణాది కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అలా చేసినా కూడా అనేకమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పారన్నట్టు. అందుకనే చంద్రమా మనసో జాత, చంద్రుడు మనస్సుకు కారణమైతే సూర్యుడు శారీరక ఆరోగ్యం బాగుండాలి అనంటే ఉదయం లేవగానే సూర్యోదయానికి ముందుగానే పూర్వంగానే నిద్రలేచి సూర్య నమస్కారం చేసినటువంటి వారికి సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటుంది అంటారు. అందుకనే తమిళనాడు వైపు వెళ్తే తమిళులు అంతా కూడా ఆ అమావాస్యను గొప్ప పర్వంగా ముహూర్తాలు పెట్టుకుంటూ ఉంటారండి. అంత గొప్పనైనటువంటి రోజు ఈ అమావాస్య రోజు. ఇప్పుడు ఈ ఇన్ని అమావాస్యలు ప్రతి నెలా చేయాలి, ప్రతిరోజు స్మరించాలి. ఇన్ని చేసినా కూడా ఈ మహాలయంలో చేయాలి అంటే తప్పకుండా భద్రమైనటువంటి పదాన్ని, అంటే పితృదేవతలంతా కూడా ఈ భూమి మీదికి వచ్చేటువంటి ఈ 15 రోజుల సమయం అని చెప్పారంటూ వారు ఎదురు చూస్తూ ఉంటారు. పితృదేవతలే కాదండి, మనకు సహాయం అంటే ఈ మహాలయ పక్షంలో మిగతా సమయంలో మనము ఎవరి పేరు చెబితే అంటే ఎవరి తిథి ప్రకారంగా వారిని చేస్తుంటాం. ఈ సమయంలో మాత్రము మనకు సహాయం చేసినటువంటి వారు, బంధువులు, మిత్రులు, మనకు కావాల్సినటువంటి ఆత్మీయులు, మనకు గురువులు, వీరందరి పేర్లు శంకర భగవత్పాదుల వారి పేరు కూడా చెప్తారండి. చివరిలో శంకరాచార్య స్వామి వారి పేరు కూడా చెప్పేసి అలాంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. నిజంగానే మిగతా పర్వాలు, పండుగలు ఎలానో ఈ మహాలయ ఇవేవో చెడు దినాలని కాదండి, ఇవి అంత గొప్పనైనటువంటి పండుగ. అందుకనే ఈ గణపతిని ఆరాధించిన తర్వాత ఈ మహాలయ పక్షం అసలు 15 రోజులు వారి యొక్క ఉద్యోగ ధర్మం, వ్యాపార ధర్మం ఉన్నా కూడా ఈ 15 రోజులు చేయమని చెప్పారు. లేదండి మాకు వీలవుతలేదు అంటే కనీసం ఏ తిథి ఉంటే ఆ తిథి రోజు చేయమన్నారు. ఒకవేళ ఆ తిథి రోజు అవకాశం లేనటువంటి వారు కనీసం మహాలయ అమావాస్య, మహాలయం అంటేనే లీనం కావడం అని అర్థం అన్నట్టు. అలా ఆ మహాలయ అమావాస్య రోజు చేయమని శాస్త్రం చెబుతుంది. శక్తి కొలది లేదు, శక్తి లేనటువంటి వారు సామాన్యులు ఉంటారండి. రిక్షా నడుపుకునేవారు ఉంటారు, ఆటో నడుపుకునేవారు ఉంటారు. కనీసం వారు ఆ రోజు పితృదేవతలను స్మరించి ఒక నమస్కారం చేసి వారు తినేటువంటి ప్రసాదాన్ని తీసుకొని కనీసం ఒక పక్షుల కన్నా వేసి ఆ పితృదేవతలను స్మరించి చేయమని చెప్పారండి. ప్రతి ఒక్కరు కూడా మానవుడిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ మహాలయ పక్షాన్ని తప్పకుండా నిర్వహించాలి. రోజు ఒక నమస్కారం చేయడంలో తప్పు లేదు కదండి.
లేవగానే ఈ 15 రోజులు కూడా ఒక నమస్కారం చేయాలని చెప్పారు. దేవతల అనుగ్రహం ఉంటే ఎంత ఫలితం ఉంటుందో, పితృదేవతల అనుగ్రహం ఉంటే అంతకంటే అధికమైనటువంటి ఫలితం ఉంటుంది అని మనకు శాస్త్రం చెప్పింది. కాలామృతంలో గానియండి, అన్నింటిలో కూడా మనకి పితృపక్షాల గురించి ఉన్నది. జై శ్రీరామ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.